అతను హై కాన్సంట్రేషన్ ఆల్కహాల్ బాటిల్లో సగం తాగి మిగిలిన సగం తన శరీరంపై చల్లాడు. ఆ తర్వాత అతను తన ముఖంపై కారు ఇంజన్ ఆయిల్ను పూసుకున్నాడు. ఇంకా బాగా తప్పించుకోవటం కోసం అతను తనపై పెద్ద మొత్తంలో మట్టిని రాసుకున్నాడు. చివరగా అతను ఒక పదునైన ఉక్కు సూదిని తీసుకుని ఎటువంటి సంకోచం లేకుండా తన ముక్కును పొడిచాడు. ఈ సమయంలో జిమ్మీని పోలీసులు వెంబడిస్తున్నారు. ఈ విధంగా ఒక భిక్షగాడిలా వేషం వేసి పోలీసుల కళ్లను మోసం చేయాలని అతను ఆశించాడు. పోలీసులు కనుగొన్నప్పుడు జిమ్మీ ఉద్దేశపూర్వకంగా భయపడినట్లు నటించాడు. భయంతో తన ప్యాంటు కూడా తడిచాడు. మూత్రం మరియు ఆల్కహాల్ వాసన కలిసి పోలీసులకు చాలా అసహ్యం కలిగించింది. అతను కేవలం ఒక సాధారణ మత్తులో ఉన్న భిక్షగాడని భావించారు. అందువల్ల వారు అతన్ని వదిలేశారు. ఈ విధంగా జిమ్మీ తన అద్భుతమైన నటన మరియు వేషధారణతో పోలీసుల మరియు స్క్రాప్యార్డ్ నుండి విజయవంతంగా తప్పించుకున్నాడు. అదే సమయంలో పోలీసు చీఫ్ లీసా కూడా స్క్రాప్యార్డ్లో జిమ్మీ కారును కనుగొన్నది. కానీ కారులోని అన్ని వేలిముద్రలు మరియు చర్మ కణాలను జిమ్మీ నాశనం చేశాడు. నేలపై కేవలం ఒక ఖాళీ ఆల్కహాల్ బాటిల్ మాత్రమే మిగిలింది. అప్పుడే వారు తాము విడిచిపెట్టిన ఆ భిక్షగాడు బ్యాంకు దోపిడీకి మాస్టర్ మైండ్ కావచ్చని గ్రహించారు. కానీ అతన్ని వెంబడించడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జిమ్మీ ఈసారి తప్పించుకున్నప్పటికీ అతను త్వరలో పెద్ద ఇబ్బందిలో పడబోతున్నాడు. ఎందుకంటే అతను స్క్రాప్యార్డ్లోకి మొదట ప్రవేశించినప్పుడు అక్కడి గార్డు అతని నిజమైన రూపాన్ని చూశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గార్డును తీసుకొచ్చారు. అతను కంప్యూటర్లో నేరస్తుడి రూపాన్ని గీయగలడని ఆశించారు. అదృష్టవశాత్తు బ్యాంకు దోపిడీకి ముందు జిమ్మీ ఇప్పటికే తన బృందంలోని హ్యాకర్ నిపుణుడిని పోలీసు స్టేషన్ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థలోకి చొరబడమని, పోలీసుల ప్రతి చర్యను పర్యవేక్షించమని చెప్పాడు. గార్డు తనను గుర్తించబోతున్నాడని తెలిసిన జిమ్మీ చాలా భయపడ్డాడు. అతను వెంటనే గార్డు యొక్క సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి అతని కుటుంబ సభ్యుల గురించి సమాచారం తెలుసుకున్నాడు. దీనిని ఉపయోగించి అతన్ని సాక్ష్యం చెప్పకుండా బెదిరించాలని ఆశించాడు. కానీ ఈ సమయంలో గార్డు ఇప్పటికే పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. ఈ సమయంలో జిమ్మీ ఒక పందెం వేయాలని నిర్ణయించాడు. అతను రోడ్డు మీద ఒక పోలీసు కారును కనుగొన్నాడు. ఆ తర్వాత ఇనుప తీగతో కారు తలుపు తాళం తెరిచాడు. లోపల ఉన్న వాకిటాకిని తీసుకుని పోలీసు స్టేషన్ యొక్క ప్రసారం ద్వారా తన బెదిరింపు మాటలను గార్డు చెవులకు చేర్చాడు. ఆ గార్డు కూతురు పేరు మరియు ఆమె చదువుతున్న పాఠశాలను స్పష్టంగా పేర్కొన్నాడు. ఒకవేళ గీసిన చిత్రం అతనిని కొంచెం కూడా పోలి ఉంటే గార్డు తన కుమార్తెను మళ్లీ ఎప్పటికీ చూడలేడని చెప్పాడు. గార్డు భయపడి ఇప్పటికే సిద్ధం చేసిన జిమ్మీ చిత్రాన్ని వెంటనే తొలగించాడు. ఏమి జరుగుతుందో గ్రహించిన పోలీసులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.